అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నాకు అనిపించింది ఆవిడతో కష్టపడ్డా స్టార్టింగ్. అంటే ఆ కాన్షియస్నెస్ నాకు లోపల 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 ఉంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆవిడే అడిగింది, శివ ఏమనుకుంటున్నా జనాల్ని. నేను ఓపెన్ చెప్పేశాను. ఇప్పుడు నేను ఉద్యోగం చేసినప్పుడు పెద్ద పెద్ద అరిస్టోక్రాట్స్, బ్యూరోక్రాట్స్ ఇలాంటి వాళ్ళందరూ మా కంపెనీలో వస్తూ ఉంటారు. నేను డీల్ చేసేవాడిని. నాకు అలవాటు, నాకు ఈ పెద్ద పెద్ద వాళ్ళతో. ఎందుకు నాకు ఈ ఫీల్డ్కి వచ్చాక నాకు ఆవిడ పెద్ద లెజెండరీ అవన్నీ నాకేం లేదు, మొహమాటాలు మనకి లేవు ఎవరన్నా సరే. అనగానే ఏమంటే ఇలాగా కొంతమంది ఏమో అమ్మలా ఉందంటున్నారు, మీరు అక్కలా ఉందంటున్నారు అని చెప్తున్నారండి అని చెప్పి రియల్ ఫీడ్బ్యాక్ ఇచ్చాను. ఆవిడ ఒక్క సగం అలా ఆలోచించి రూమ్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఒక అరగంట తర్వాత కొంచెం యంగ్గా అన్నీ మార్చుకుని కంప్లీట్ మేక్ ఓవర్. తర్వాత నేను కూడా నా ఒరిజినల్ హెయిర్ స్టైల్ అని కాకుండా ఎంత నేను మార్చుకుంటే నేను ఆవిడకి కొంచెం మ్యాచ్ చేయగలను అనే గిడ్డం అన్న లైట్గా వదిలేసి కొంచెం సైడ్ పాపిడి, అది కొంచెం మెచ్యూరిటీ ఇస్తుంది. ఇలా దూకుని వచ్చేటప్పుడు కథలో పడ్డాం. కథలో పడ్డాక ఓ 3 ఏళ్ళు అదిరిపోయింది. బా బ్యూటిఫుల్. ఏం పోటాపోటీగా చేసేవాళ్ళు. స్టార్టింగ్లో అయితే నాకు అవునా ఆవిడ పక్కన ప్లస్ అది కొంచెం ఫాస్ట్ మాడ్యులేషన్ బాగా ఉండేది. టపటపట వాగేస్తాను, కొంచెం రోల్ అవుతుంది నాకు. ఇవన్నీ చెప్తున్నా ఏంటి ఏంటి ఆయన రజనీకాంత్ అనుకుంటే ఆయన కన్నా ఇన్నిటివ్ ఫాస్ట్గా ఉన్నావు, తగ్గి స్లో 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 ఆ బాడీ లాంగ్వేజ్ అదేంటి ఇలాంటి ఆవిడ బాబు చెప్పేది ఆవిడ. సో ఒక్క మ్యాక్సిమం 1 మంత్ లోపల నాకు ఆ ఫియర్ అంతా పోయి అదంతా పోయి వేస్తే ఆవిడే సాక్షి భలే ముద్దుగా పిలుస్తుంది ఆవిడ మటుకు. సాక్షి సాక్షి ఆవిడే పిలవాలి. అవునా మరి ఆవిడ ఆవిడ అబ్బో ఆవిడ తెలియకుండా అందరికీ వేరే వేరే పేరు పెడుతుంది, కొంచెం ఎక్కిరిస్తుంది. ఇవన్నీ అమ్మో చాలా ఫన్నీ ఆవిడ. ర్యాగింగ్ కూడా ఉంటుంది. ర్యాగింగ్ ఉంటుంది నా గురించి. నేను అప్పట్లో నేను 6 మీల్ చేసేవాడిని. అంటే ఆకలి కొంచెం అదొక రోగం అంటే ఒక సర్జరీ తర్వాత నాకు గర్డ్ సర్జరీ తర్వాత కొంచెం సిస్టమ్ బాగా ఆకలేసేది. అందుకని ఒకసారిగా తిన్నాను నేను. అప్పుడప్పుడప్పుడు మా అసిస్టెంట్లు అంతే ఇస్తూ ఉంటే పప్పు మాను ఉంటుంది. నాకు పేరు పెట్టింది ఆవిడ. మనకి బ్రాహ్మణులు కదా, తెలుగు వాళ్ళు కదా, ముద్దపప్పు ఉండాలి రోజు ఇంట్లోంచి వచ్చేటప్పుడు. సో పప్పు అన్నం, పెరుగన్నం ఇవన్నీ ఒకసారి ఒక్కొక్క ఐటమ్ వచ్చేది అనమాట. పప్పు మాము అని పిలుస్తున్నాను పక్క వాళ్ళతోటి. పప్పు మామ వచ్చాడా అండి. రాధిక గారు నాన్నగారితో కూడా చేశారు, రంగారావు గారితో చేశారు, మీతో కూడా చేశారు. నాన్నగారిని ఏమని పిలిచేవాళ్ళు అప్పుడు? మిమ్మల్ని అంటే సాక్షి అని పిలిచారు. నాన్నగారిని ఇది కథ కాదులో ఆవిడ ఫాదర్గా చేశారు, సీరియల్స్లో, సినిమాలో కూడా చేశారు. అప్పుడు అది మన వాళ్ళ కదా, ఏం పిలుస్తాను తెలియదు, సార్నే అంటారు నాకు తెలిసి. ఓకే, సార్నే అంటారేమో. ఎందుకంటే నేను వాళ్ళతో నేను చేయలే. మా నాన్నగారు రాధిక గారు చేసినప్పుడు నేను లేను. ఇది కథ కాదులో లాస్ట్లో నేను ఏదో చిన్న ట్రాక్లో ఎంటర్ అయ్యాను నేను. ఓకే. సో వాళ్ళ కాంబినేషన్ లేదు, అసలు గమనించలేదు నేను. ఆవిడ సార్ అంటుందేమో నాకు తెలిసి, నా ఒక గెస్ ప్రకారం. రంగారావు గారి కూతురుగా ఒక సీరియల్లో రాధిక గారు చేశారు, బట్ ఇంకో సీరియల్లోనేమో మీకు పేరుగా చేశారు కదా. ఒక కాంట్రాస్ట్ అనేది చూడండి. యాక్చువల్గా రాధిక గారు, ఖుష్బూ గారు, మీనా, యాక్చువల్గా హూ వీళ్ళంతా హీరోయిన్స్ అందరూ. అదొక గుడ్ టైం నాకు. సితారాతో చేశారు, చేశాను, సిమ్రాన్ గారితో చేశాను 2 సార్లు, వాణి విశ్వనాథ్, కౌసల్య, రమ్యాకృష్ణన్, సుధాచంద్రన్, ఇంకా వేసుకుంటే ఈశ్వరీరావు, అందులో పేరుగా చేయడం అనేది వాళ్ళతో ఒక ఆర్టిస్ట్ గా ఉండడం కాదు, ఒక పేర్. ఎలా ఉండేది ఎక్స్పీరియన్స్ అసలు? వాళ్ళు అప్పటికే హీరోయిన్స్, ఎవ్రీవన్ నోస్, తెలుగు, తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రతి చోట వాళ్ళందరూ ఎవరో తెలుసు. సినిమా కెరీర్ అసలు యాక్చువల్గా టోటల్గా అయిపోయింది. వాళ్ళు హీరోయిన్స్ గా వాళ్ళు అయిపోయారు. అయిపోయిన తర్వాత నేను ఎంటర్ అయ్యాను. అంటే చూసుకోండి ఎంత ఫేమస్, ఎంత లెజెండరీ వాళ్ళు, ఎంత పెద్ద పెద్ద హీరోస్తో చేశారు వాళ్ళు. అలాంటి వాళ్ళతో ఖుష్బూ గారితో అయితే నాకు అమ్మో, ఆవిడతో అసలు ఇంకా నేను భయపడ్డా. ఎందుకంటే ఆవిడ్ని ఎంత క్రష్ ఉండేది మనకి ఆవిడ మీద. మాకంతా పిల్లలు కట్టిన ప్లేస్ ప్లేస్ ఆవిడ ఎంత అందగత్త ఆవిడ. అసలు ఆవిడతో నాకు అనగానే 1 మంత్ డిలే అయింది ప్రాజెక్ట్. ఆ డిలే అవుతున్న కొద్దీ నాకు టెన్షన్, నాకు ఉంటుందా, జరుగుతుందా లేదా కానీ అది కూడా ఫ్యూ డేస్. ఎందుకంటే ఆవిడ బా ఎంత చక్కగా ఆర్టిస్ట్ ప్యాక్ చేస్తూ చక్కగా చేస్తే ఆ క్యారెక్టర్కి నాకు స్టేట్ అవార్డు వచ్చింది. అందులో మీరు చేసింది విలన్ హీరోనే, బట్ తర్వాత యాంటీ హీరో అవుతాను. దానికి తమిళనాడు స్టేట్ అవార్డు బెస్ట్ విలన్గా వచ్చింది ఖుష్బూ గారితో. ఆవిడ్ని సైకోగా బిహేవ్ చేసి ఫస్ట్ లవ్ చేసి తర్వాత నా అన్నయ్య పెళ్లి చేసుకుంటాడు,
అందుకని నేను కక్ష కట్టి సైకోగా బిహేవ్ చేసి అలా చేసి అది మన కరుణాది గారి ఛానల్లో ఫస్ట్ స్లాట్ అది కలేదర్ టీవీలో. అలాగే ఆవిడతోటి నాకు బాగా భయం వేసింది రాధిక తర్వాత నాకు సిమ్రాన్ గారితో కానీ సితార గారితో కానీ వాణి విశ్వనాథ్ గారితో కానీ ఆ భయం పోయింది నాకు. మీనా గారితో కూడా పెద్ద భయపడలేదు. ఆవిడ చాలా క్యూట్గా డాల్ లాగా ఉంటుంది. ఆవిడ చాలా ప్రిటీగా ఉంటుంది. ఆవిడ చాలా కామ్. ఆవిడ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మీనా గారితో నేను లక్ష్మి అని చెప్పి ఒకటి విలన్గా చేశాను. అప్పుడు నాకు పెద్ద విలన్ కదా. తర్వాత కళ్యాణం చెప్పి నేను ఆవిడ పేరు ఆవిడ డ్యూయల్ రోలు, నేను హీరో. ఒక మీనా విలన్ విల్లి, ఒక మీనా హీరోయిన్ చేస్తుంటే అది కూడా బ్యూటిఫుల్గా వెళ్తోంది. బట్ అన్ఫార్చునేట్లీ ఆవిడ పెళ్ళికి రెడీ ఫిక్స్ చేసుకుంది. సో కళ్యాణం సీరియల్లో ఆవిడ కళ్యాణం అయింది. 150 ఎపిసోడ్స్కి అది ఆపేశారు. తన పెళ్లి కాబట్టి బ్రేక్ తను తీసుకోలేదు, సీరియల్ కూడా తీసేసుకుంది కంప్లీట్ గా. ఆవిడ చేయడం చెప్పింది. ఇంకా తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేదు. సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్ అండి, ఎంత పెద్ద బ్యానర్ సత్యజ్యోతి ఫిల్మ్స్. తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేదు ఇంకా. దాని తర్వాత ఇప్పటిదాకా చేయలేదు ఆవిడ సీరియల్స్. సినిమాల్లో చేస్తున్నారు అప్పుడప్పుడు. తర్వాత ఎప్పుడు అనిపించలేదా మామూలుగా అలాంటిది ఏదైనా ఒక బ్రేక్ వచ్చింది దాన్ని సీక్వెల్ లాగా తీయాలి అనేటువంటి సినిమాలు అనేవి ఇప్పుడు వస్తున్నాయి కదా, అబ్రప్ట్ గా ఎండ్ అయిపోతాయి. ఎప్పుడో కొన్ని సీరియల్స్ జరుగుతున్నాయండి సీక్వెల్. ఇది కూడా రావాలి అంటే ఆనందం అనేది ఒక బ్యూటిఫుల్, నాకు ఏసీ దొర అనే క్యారెక్టర్. అవును, సుకణి గారు లీడ్ ఆవిడ, నాకు పేరు కాదు. నేను లేటర్ ఆన్ ఎంటర్ అయ్యి నాకు అది లైఫ్ ఇచ్చింది. ఆ సీరియల్ ఆ ఏసీ దొర అనే కాప్ రోల్కి నాకు ఆ హీరో ఫేమ్ వచ్చి అప్పటి నుంచి నేను హీరో అయ్యాను నేను సీరియల్స్లో. అంత ముందు వరకు క్యారెక్టర్స్ విలన్ చేసేవాడిని. సో దాన్ని మిగతా ఆ టైంలో ఉన్నప్పుడు ఉన్న సీరియల్స్ అన్నీ వస్తున్నాయి సీక్వెల్గా. ఆనందం మట్టుకు ఎందుకు ఆయన సత్యవతి ఫిల్మ్ త్యాగరాజన్ గారు మరి మూవీస్ చేస్తున్నారు కానీ ఆ సీక్వెల్ ఎందుకో రావట్లేదు. వస్తుందా అని చూసుకుంటున్నాం, మేము వెయిట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇంతమంది హీరోయిన్లతో మీరు చేశారు, ఒక హిట్ పేర్ లాగా చేశారు ప్రతి ఒక్కరితో. మాట్లాడుకుంటున్నప్పుడు సడన్గా గుర్తొచ్చినప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వచ్చేటువంటి రియాక్షన్స్ ఎలా ఉంటాయి తర్వాత ఈ ఏజ్లో ఇప్పుడు ఆఫ్టర్ 25 years? లేదండి, షూటింగ్ అయిపోయిందంటే అసలు మాకు వాళ్ళకి టచ్ ఉండదు. అవునా? అసలే నంబర్స్ కూడా అప్పుడు ఉండేవి కానీ కొంతమంది నంబర్స్ తీసుకోలేదు. రాధికారితో నేను మళ్ళీ ఆవిడకి అన్నయ్యగా చేశాను. చంద్రకుమారి అన్నయ్యగా చేశాను. దాని తర్వాత ప్రాజెక్ట్ ఉన్నంత వరకే, దాని తర్వాత మనం అసలు టచ్లో ఉండం. అంటే నేను కొంచెం పిఆర్ జీరో. ఎందుకలా? నాకెందుకో కొంచెం రిజర్వ్డ్గా నేను చెప్తా కదండి, నాకు ఈ ఫీల్డ్ అంటేనే ప్యాషన్ లేదు. ఐఎమ్ నాట్ ప్యాషనేట్ అబౌట్ దిస్ ప్రొఫెషన్. అదో పెద్ద మైనస్ నాకు తెలిసి. ప్యాషనేట్ ఉండాలి, ఒక ఇష్టం ఉండాలి. నాకు ఇష్టం కాదు, నాకేంటంటే డబ్బులు తీసుకుంటున్నా, ఐ వాంట్ టు బిహేవ్ లైక్ ఎ ప్రొఫెషనల్. ఆ తర్వాత సీరియల్ అయిపోయిందా డిటాచ్ అయిపోయింది. అంతే అంతే అంతే. చాలా నష్టం కదా ఇలా. ఒకటే యూజువల్గా ఇండస్ట్రీ అనగానే టచ్లో ఉండాలి, వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాలి, రెగ్యులర్గా మీట్ అవ్వాలి, ఈవెంట్స్కి అటెండ్ అవుతూ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. అంతా శివ గారు టచ్ మీ నాట్లా ఉంటారు అంటే చాలా మైనస్. చాలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు సీరియల్ ఇండస్ట్రీకి ఉండేది అప్పుడు మంచి బ్యాచ్. అసలు అప్పుడైతే అసలు అంటే ఫీల్డ్లోకి వచ్చిన కొత్త కదా, అప్పట్లో పెద్ద పేరు అంటే మంచి పేరు, హీరో అనే ఇమేజ్ రాకుండా క్యారెక్టర్ విలన్స్ చేసేవాడిని. అప్పుడు మనం వచ్చిన కొత్త. ఇప్పుడు ఒక ఎలకనో ఒక పిల్లినో బోన్లో కట్టేసి ఒక్కసారి వెళ్తే ఎలా ఉంటుంది, దానికి ప్రపంచం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ టైంలో నేను 30 రోజులు 40 రోజులు చేసేవాడిని. చిన్న క్యారెక్టర్లు కదా, 2 షూటింగ్లు 3 షూటింగ్లు చేసేవాడిని. అప్పుడు నాకు ఫ్రెండ్ సర్కిల్ ఇవన్నీ కొత్తగా ఉండేది. అబ్బో అందమైన అమ్మాయిలతో మాట్లాడటం, అబ్బో స్టార్స్ వాళ్ళు సెలబ్రిటీ వీళ్ళందరూ పరిచయం అవ్వడం. ఆ పరిచయంతో మేము ఒక కొన్నేళ్ళు అసలు షూటింగ్ లేకపోతే ఎవరో ఒకరింట్లో ఏదో పార్టీ చేసుకోవడం, ఏదో ఒక వీకెండ్ షూటింగ్ లేకపోతే ఇంకా వాళ్ళు మా ఇంట్లోనో మేము వాళ్ళ ఇంట్లోనో అలాగా ఒక బ్యాచ్ ఉండేది. అలాగా మా చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళం, అలాగే పంచుకునేవాళ్ళం. రై నాకు ఫోన్ వచ్చింది రై ఆఫీస్ నుంచి, రై నువ్వు చేయరా నేను చేస్తాను. అలా మేము మంచి షేరింగ్ ఉండేది, బాగుండేది ఇండస్ట్రీ. ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ఉత్తి తమిళ్, ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి నాకు కొంచెం పేరు రాగా కొంచెం నేను కొన్ని మార్చుకున్నాను నేనే లిమిటెడ్ చేసుకున్నాను. ఒక చిన్న సర్కిల్ని ఏర్పరచుకున్నాను.
ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు బ్యాడ్మింటన్ ఆడినటువంటి రోజుల నుంచి 25 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఈ రోజు మీరు ఇక్కడ కూర్చున్నారు అనుకుంటే ఉన్నటువంటి సర్కిల్ వెరీ లిమిటెడ్ సర్కిల్ అంటే అందరూ చాలా పెద్ద పెద్ద నటులు ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, ఫిల్మ్ ఇండస్ట్రీలో సెటిల్ అయిన వాళ్ళు, బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ దూరం అయిపోయారు అంటే వాళ్ళకి శివ గుర్తులేదా లేకుంటే శివ గుర్తు రావట్లేదా అసలు? డెఫినెట్గా వాళ్ళకి అంటే ఇప్పుడు మీకు ఏంటంటే అండి, ఈ కాస్టింగ్ ప్రతి దానికిను సీరియల్స్ కూడా కాస్టింగ్ డైరెక్టర్ అనే వాళ్ళు ఎవడో బయట వాడు వస్తాడు, హిందీ వాడు, వాడికి ఎవరు తెలుసండి? అది ఒకటి చాలా పెద్ద మైనస్ జరుగుతుంది ఇక్కడ ఇండస్ట్రీలో. తెలుగు సినిమాలైనా కూడా హిందీ వాడు అక్కడి నుంచి వాడు కాస్టింగ్ చూస్తాడు, వాడు సీరియల్స్ అన్నా కూడా వాడు ఇంకో లాంగ్వేజ్ రీజన్ వాడు చూస్తాడు. అలా చూస్తే వాళ్ళకి ఎవరు జ్ఞాపకం వస్తారు? వాళ్ళకి ఎవరెవరో ఇచ్చేస్తారు, దాంట్లోంచి వాడు మనమేమో ఇలా కూర్చున్నాం, ఎవరికి ఫోన్ చెయ్యం, ఎవరికి చెయ్యమని. మరి ఎలా వస్తాయి ఆపర్చునిటీస్? ఇవన్నీ మీరి ఏవో ఇన్నేళ్ళు వస్తారంటే అంతా దేవుడే. అది ఆ నమ్మకం పెరుగుతూనే ఉంది. అలా అయినా అప్సెట్ అవుతూ ఉంటాం గ్యాప్ వచ్చినప్పుడు. అవన్నీ మన బ్యాడ్ కర్మ ఆర్ గుడ్ కర్మ, వీ హ్యావ్ టు ఫేస్. సస్టైన్ అవ్వాలి, సర్వైవ్ అవ్వాలి, అంతే.